నమస్కారం. మీరు చూస్తున్నారు రైతు జీవనం యూట్యూబ్ ఛానల్. నా పేరు నాగరాజు. ప్రస్తుతం మనం వచ్చేసి వరి పంటలో ఉన్నాం. అకాల వర్షాల వల్ల బాగా వర్షాలు పడడం వల్ల వరి చేను మొత్తం కింద పడిపోవడం జరిగింది. ఇలా జరగడానికి గల కారణాలు మొత్తం మందు అనగా నత్రజని, పిండి అని అంటారు. పిండి మందులు అడుగులోనే 2 బస్తాలు వేస్తారు. ఈ 2 బస్తాల వల్ల మంచి బలంగా ఏపుగా పెరుగుతుంది వరి చేను. నత్రజని ఎక్కువ పడడం వల్ల ఏపుగా పెరగడం వల్ల అందులో ప్లస్ ఇది మన న్యూట్రియంట్స్ కూడా అందించడం వల్ల చాలా ఏపుగా పెరగడం జరిగింది. దాదాపుగా 4 ఫీట్ల వరకు పెరగడం జరిగింది. ఈ వరి చేను మొత్తం కిందకి నేల దగ్గరికి ఆనుకునే విధంగా పడిపోయింది. ఇలా పడిపోవడానికి మందు తక్కువ వేసుకోవడం వల్ల ఇంత ఎత్తుగా వరి పైరు పెరగకుండా ఉంటుంది. పెరిగినాక కింద పడ్డాక మనం ఏం చేయగలుగుతాం? మొత్తం సుడిదోమ వల్ల వరి చేను మొత్తం ఇలా కావడం జరిగింది. పత్రహరితాలు మొత్తం ఖరాబ్ అయ్యి వరి చేను మొత్తం ఎండుగడ్డి వల్ల మారింది. ఇలా కావడం వల్ల వరి చేనులో కంకి ఎక్కువగా రాదు. ఎక్కువగా రాకపోవడం వలన రైతు దిగుబడి తగ్గిపోతుంది. మొత్తం పడిపోయింది. దీనికి రైతు ఇలా పడిపోయిన వెంటనే ఇలాగే ఇక్కడ సైడ్ దుబ్బులు అంటారు. వరి దుబ్బులు 2-3 ఒక దగ్గరికి కలిపి తాటి ఆకులతో కానీ, బొత్తలకు ఉండే తాటి ఆకులతో కానీ, లేకపోతే ఈ వరి చేనుకే వరి కర్రలకు ఉండే పక్కమట ఉండే ఆకులతోటి పైకి లేపి 2-3 దుబ్బులతోటి కట్టి ఉంచడం వల్ల మనం కొంచెం దీనికి తోడుగా ఉంటుంది, నిలబడి ఉంటుంది. నిలబడడం వల్ల ఇంతగా దోమపోటు ఇవన్నీ రాకుండా కొంచెం నివారించవచ్చు. ఇట్లా పడిపోయిన వరి చేను వర్షాలు ఎక్కువ పడడం అంటే ఈసారే కాదు, ప్రతిసారి పడుతున్నాయి. ఇలా పడడం వల్ల వర్షాలు పడడం వల్ల వరి చేను ఏమన్నా రైతులకు మొత్తం చాలా నష్టాలు జరుగుతుంది. ఇలా రైతు నష్టపోకుండా ఉండాలంటే మెయిన్లీ నత్రజని మీ పొలంలో ఎకరానికి ఫస్ట్ దఫాలో ఎంత మోతాదులో వేసుకుంటారో అంతే వేసుకోండి. కానీ రెండో దశలో వరి చేను చిరుపొట్ట దశలో నత్రజని మోతాదు వరి చేను ఎంత ఎత్తులో పెరిగిందో చూసుకొని తగిన మోతాదులో ఎంత తక్కువలో తక్కువ వేసుకొని దానితో పాటు పొటాష్ కూడా కలుపుకొడితే వరి చేను గొలుసు అనగా ఈ గొలుసు ఇలా ఏపుగా వచ్చి మంచిగా పండడం జరుగుతుంది. అదే నత్రజని ఎక్కువ వేశారో మొత్తం ఇలా వర్షాకాలంలో నత్రజని ఎంత తక్కువగా వేసుకుంటే అంత మంచిది. వీలైనంత వరకు యూరియాని తక్కువ వేసుకోవడం వల్ల వరి చేను ఇంట్లో పెరగకుండా ఉంటుంది. ఇలా పెరిగి మొత్తం ఖరాబ్ అయిపోతే రైతు కళ్ళల్లో నీరు తప్ప ఏం కనపడదు. మెయిన్లీ నేను వచ్చేసి ఇదే ఫస్ట్ టైం ఛానల్లో మాట్లాడడం కానీ, స్టేజ్ మీద కానీ ఎక్కడ మాట్లాడలేదు. స్టేజ్ ఫియర్ ఉండడం వల్ల ఇలా ఏదో నా వంతుగా నాకు వచ్చిన విధంగా చెప్పడం జరిగింది. అర్థం చేసుకొని లాస్ట్ వరకు వీడియో చూస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. ఇలా యూట్యూబ్లోకి వచ్చిన వాడిని ఇంప్రూవ్ ఎలా చేసుకోవాలో అన్ని టెక్నిక్స్ నేర్చుకొని మీకు మంచి వీడియోలు అందిస్తానని కోరుకుంటూ, వీలైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బటన్ నొక్కండి. అలానే ఆప్షన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేసి మనం తీసే ప్రతి వీడియో నోటిఫికేషన్లు రావడం జరుగుతుంది. ధన్యవాదాలు.